అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. ఈరోజు అయితే వ్లాగ్ ఏంటంటే శనక్కాయలు మా ఆయన అంగట్లో నుంచి తీసుకొచ్చారని చెప్పాను కదా. మా వాళ్ళు అయితే అటు ఉన్నారు, అల్లరి చేస్తున్నారు. ఇద్దరు స్నానం చేస్తున్నారు. ఇక చైత్ర పాప నేను చెల్లికి చేపిస్తాను. ఆమె ఒకటే ఏడుస్తాను. ఇవైతే కాలుద్దామని ఇది పెట్టిన కుండ. ఇది కుండ తీసుకొచ్చి చాలా రోజులైంది. ఆల్రెడీ మీకు కూడా వీడియోలో చూపెట్టాను. ఒక కుండ అయితే పగిలిపోయింది, ఎత్తేసిండ్రు పిల్లలు కలిసి. ఇక దీంట్లో ఎంచితే మంచిగా ఉంటాయని కొన్నే తెంపిండు మా ఆయన. ఎక్కువైతే తెంపలేదు. మా మెంత అయితే సూపర్ మలిచింది. మీకు చూపెడతానండి. చూపెట్టవటం ఇది బెండకాయలు కూడా కాసినాయి. ఈ సాంబార్ మందం అయితే అవుతాయి, చారు మందం అయితే అవి కోస్తూ ఉంటే ఇంకా అవుతాయి. మునక్కాయలు ఎప్పుడు కాస్తాయి చిన్న మరి? కాస్తాయి, మంచి పూత వచ్చింది. వాటిని కూడా తెంపి తింటున్నాయి కోతులు. అసలు దేన్ని వదలడం లేదు. ఇక ఈ కాకరకాయలని చూడలేదు అనుకుంటా, లేకుంటే తినయో తెలియదు. కాకరకాయలని తినాయి కదా. కాకరకాయలు అయితే ఇప్పుడు మొత్తం ఇది సాగు చేసినమైతే మంచిగా కాస్తున్నాయి. ఇప్పుడైతే తక్కువ. శనక్కాయలు అయితే ఇక్కడ వేసేసాను. ఇవి చూడండి, ఎప్పుడు స్మెల్ మంచిగా వస్తుంది. మనం కూడా పెట్టచ్చు తిన్నాయి. కోతులు బతకనిస్తా అవే తెంపుకోవాలి. పెంక ఉంటే ఇంకా మంచిది. మా దగ్గర అయితే పెంక లేదు. కొందామంటే దొరికితే కూడా దొరుకుతలేదు. కప్పర్ కూర కప్పర్ కుటి కాదు, కప్పర్ అంటారు. జొన్న రొట్టెలు దాంట్లోనే చేసేవాళ్ళు. మస్తు కడక్ వచ్చేవి, సూపర్ ఉండేది. తగ్గిపోయినా దొరకట్లేదు, అసలు మార్కెట్ కూడా దొరకట్లేదు. పెళ్ళిళ్ళకు కూడా కుండలు ఆర్డర్ చేస్తేనే, మా దగ్గర కుండలు పెట్టే ఆచారం ఉంటుంది. ఆర్డర్ చేస్తేనే అవి కుండలు కంకలతోటి చేసినాయి. అదేదో ఒక చాట మరి ఇంకేదో ఉంటుంది. అవి తీసుకొచ్చి ఎంతో డబ్బులు తీసుకొని వాళ్ళ డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఇట్లా అయితే అమ్ముతలేరు, బాగా రేర్ అయిపోయినాయి. సిటీలల్లో బాగా మంది వీడియో చూస్తున్నారు, అమ్ముతున్నారు. కానీ మా దగ్గర అయితే అమ్ముతలేరు కదా. చిన్న ఇంత కుండలు అమ్ముతుంది. కుండ దొరుకుతాయి. పోయితే 10 కిలోమీటర్ పోయి 10 కిలోమీటర్ పోబడుతుంది. కుండలు తయారు చేసేవాళ్ళం కమ్మరోళ్ళు. ఇక్కడ మన దగ్గర ఉన్నారా? ఒకసారి అగ్గే ఎక్కువ చేయి. పెంచాలా? పెంచు. రోస్ట్ అయితే లోపల వరకు ఛార్జింగ్ ఉన్నా ఛార్జింగ్. మా ఆయన ఛార్జింగ్ పెట్టుడు, తీసుడు, అగ్గి చేసుడు, నీళ్ళు పెట్టుడు. ఎట్లా స్మెల్ వస్తుంది? లోపల వరకు కాలిస్తేనే మంచిగా ఉంటుంది. ఇట్లా పగిలిపోదు. మా వాళ్ళు అయితే పచ్చిగా తిన్నారు. కొన్ని సరిపోతుందా కాలు లోపల ఉంటుంది. నేనైతే స్నానం చేసేది ఉన్నా. ఈరోజైతే సండే కదా అని మా ఆయన కూడా తొందరలు ఇవ్వాలి. ఇక నేను మా ఆయన కంటే లేటు. మా ఆయన లేచి బోల్ కడిగిన తర్వాత ఆ సౌండ్కి నేను లేచిన. నాతో పాటే కృతిక పాప లేచింది. ఇక ఆమె లేస్తే ఎక్కడ పని చేయనిస్తుంది. ఆమె బ్రష్ చేయించుడు అది ఇది అయింది. నేను మా కృతిక పాప బ్రష్ చేసి, మా ఆయన అయితే ఇక పాలు తీసుకొచ్చిండు. పాలు తీసుకొచ్చిన తర్వాత వేడి చేసి ఇచ్చి తాగిన తర్వాత అన్నం ఇప్పుడు నేను పెట్టిన. ఇక కూర కూడా మా ఆయన చేయబడుతుంది. ఏం పప్పు వేసిన పాలకూర కడిగి పెట్టిన. ఇప్పుడు మంచిగా కడిగి చేసి వేస్తాయి. ఈరోజు పాలకూర పప్పు ఆల్రెడీ చెప్పిన కదా. ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా తినాల్సిందే అని మా ఆయన చెప్పింది. ఇక నేను చేసి చేసిస్తున్నారు కాబట్టి కొంచెమైనా తినాలా. హెల్త్కి కూడా మంచిది కదా. ఇక తినక తప్పట్లేదు. బ్రేక్ఫాస్ట్ అన్నట్టు అది ఉడికేవరు తింటారు. తొందర లేవలేదు కదా పాపం. రోజు పాలు తాగరు. ఈరోజు నాతో పాటు కొంచెం పాలు తాగిండ్రు. ఆవు పాలు అయితే తీసుకొస్తున్నామని ఆల్రెడీ వీడియో చెప్తాను కదా. ఎంత తీసుకొస్తున్నా? 30 రూపాయలు తీసుకొచ్చింది. లీటర్ వస్తుంది.
లీటర్ వస్తుంది, కొంచెం ప్యూర్ వస్తుంది, మంచిగా వస్తుంది. ఇవైతే మంచిగా రోస్ట్ అయిపోయినాయి, మంచిగా కాలినాయి. ఇవ్వండి ఇట్లా నల్ల నల్ల వస్తే కాలినట్టు. మీరు ఎప్పుడైనా కాల్చి తిన్నారా చెప్పండి. నాకైతే ఇట్లా కాకుండా డైరెక్ట్ చెట్టునే ఇట్లా అగ్గి మీద కాల్చి తింటారు. అటు చేన్లల్లో అయితే ఫస్ట్ అట్లానే చేస్తుండే. జొన్నలు ఇవి పోస్తుండే, జొన్న కాయడానికి పోయి ఇక అయితే పిట్టలు కాయడానికి పోయి ఇవి కాల్చుకొని తింటుండే. సంక్రాంతి సెలవులు వస్తే అదే పని. కింద చేయొచ్చు. మెంతి కూర ఎంత మంచిగా మొలిచిందో చూడండి. నాకైతే మంచిగా అనిపిస్తుంది. వీటిని ఇప్పుడు వేర్లతో సహా తింటే హెల్త్కి అయితే చాలా మంచిదట. కానీ అస్సలు తినబుద్ధి కాదు కదా. మా ఆయన అయితే డైలీ చెప్తున్నాడు వేర్లతో పాటు తినాలి తినాలి అని. నా చెవిలో అట్టిగా చెప్తున్నాడు అనమాట. నేను తినాను అసలు. మా ఆయన అయితే అక్కడ బట్ట అనేది పెట్టిండు. అది తీగల బట్ట అనేది అసలు చెట్టు ఉంటుందో తీగ ఉంటుందో నాకు కూడా తెలియదు. టమాటా చెట్లు కూడా కొంచెం పెట్టిండు. అదైతే తోటకూర. కాకరకాయలు చూడండి ఎంత మంచిగా కాస్తున్నాయి. ఇదిగోండి ఒకరోజు కర్రీ అవుతుంది అనమాట. మళ్ళీ పిందెలు కూడా బాగున్నాయి. కొంచెం ఇక్కడ కింద మొత్తం సాఫ్ చేసి కొంచెం ఎరువు లాంటిది వేసేసినాం. అయితే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 8-9 అంది. ఆల్రెడీ ఒకసారి కట్ చేసుకొని తిన్నాం మేము. ఇప్పుడు పూత వస్తుంది మళ్ళా. బెండకాయలు కూడా కాసినాయి అని చెప్పాను కదా. ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే పాలకూర అయితే వేస్ట్ అయిపోయింది. మా ఆయన బెండకాయలు చెట్లు పెట్టిండు మళ్ళీ. అవి కూడా మంచిగా మొలిచినాయి. చెప్పు బేట. గుండి పెట్టాలన్నట. గుండి పెట్టు అన్న స్నానం చేసి. బెండకాయలు చూపెట్టాను కదా. నాకు అన్నం మాడిన వాసన వచ్చింది. అందుకోసమే అటు ఉరికిన. మా ఆయన అయితే షాప్కి వెళ్ళిండు. మళ్ళీ మాడిపోతే మొత్తం మాడు వాసన వచ్చింది. వంకాయ చెట్టు అయితే మంచిగా అవుతుంది. ఇప్పుడు 2 చెట్లు ఉన్నాయి. ఆ 2 చెట్లు కాసిన చాలు. ఇవైతే రేపు పప్పుచారు చేస్తే ఖచ్చితంగా పప్పుచారులో వేసి తినాల. చెన్న బుడ్డలు డాడీ దగ్గర ఉన్నాయి. పో శనగ బుడ్డలు వేయించినామంట. డాడీ తీసుకెళ్ళిండటు. నేను తింటున్నాయేమని పరిగెత్తుకొని వచ్చింది ఇటు. ఈ చెట్టు మంచిగా వస్తున్నాయి బెండకాయలు. చూసిన కదా ఎంత మంచిగా ఉన్నాయి. చీమలు పట్టేసినాయి దీన్ని అయితే. ఏమైంది? స్నానం చేసినా? ఇక నేనైతే స్నానం చేసేది ఉన్నా. అన్నం ఉడికినాక స్నానం చేసేస్తా. స్నానం చేస్తే ఆకలి అవుతుంది. ఇక కూర ఉడికిన తర్వాత అన్నం ఉడికిన తర్వాత అయితే స్నానం చేద్దామని చూస్తున్నా. నీళ్ళు అయితే వేడవుతున్నాయి. వీళ్ళు చేసేసిండు. నేనైతే చేస్తా ఫ్రెండ్స్. ఇక చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేస్తలేరు, కామెంట్స్కి రిప్లై ఇస్తలేరని ఏమనుకోకండి. ఏమైంది చెప్పు. ఇటు వెళ్తే మంచిగా సూర్యుడు అన్న. మా ఆయన అయితే కూర చేస్తాను. పాలకూర కట్ చేస్తాను. శనగ బుడ్డలు నేను తేలేదు బెటర్. డాడీ తీసుకెళ్ళిండు. చిన్న మా కోళ్ళు అయితే అటు వెళ్ళి. ఇప్పుడైతే శనక్కాయలు తింటున్నాం. చేసిన తోటకూర ఏదో కూర తాదొచ్చిండా. నేను వచ్చేయాలా మరి. ఒళ్ళు వస్తలేదు పాపం. ఈమెకి ఒళ్ళు వచ్చి తిని కూడా ఈమెకి ఇస్తే ఈమెకి బాధ అన్నట్టు. అదే అన్నం తింటలేమురా. అన్నం తింటున్నారని ఇది బాధ. ఇవి తీసుకో. బాగా నిండున్నాయి గింజలు. కొన్ని మాత్రమే తప్పులు ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉంది? చైతం బాగుందా?
తిన్నా ఎట్లా తింటాడు చెప్పు. ఆడ దానిమ్మ గింజలు వేస్తే దానిమ్మ గింజలు తిన్నది. పట్టది నాకింజలు తినను. కానీ దానం చేసేది మళ్ళీ మమ్మీ చేయాల. మీరు చేసింది కూర అయిందా? లొల్లితో చేసిండు. లొల్లి చేసుకుంటే చేసిండు. చిన్న పాయింట్ వేయించిన ఆమెకు చూడు ఒకసారి. ఈమె వేయించింది కదా. కాదాల జని ఉన్నది వేరేది.